సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి రవిగ్రహం షష్ఠ స్థానమందు యోగించడం, పంచమంలో బుధగ్రహం, పంచమంలో శుక్రుడు యోగించడం, గురుబలం ఉండడం, చంద్రబలం ఉండడం, ఈ ఐదు కూడా ఈ రాశికి కలిసి వచ్చేటువంటి విషయాలు. ఈ ఐదు గ్రహాల యొక్క బలం వల్ల అటు ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, కుటుంబ పరంగానో, అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగానో ఈ ఐదు కూడా చాలా అభివృద్ధి పదంలో ఈ వారం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలో, లేదా కుటుంబ సభ్యులకి ఎవరికైనా వివాహం జరగాలో, లేకపోతే ఈ కుటుంబ సభ్యుల్లో మరి ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా మీ జాతక ప్రభావం వల్ల వాళ్ళకు కూడా ఆయురారోగ్యాలు ఉండేటువంటి పరిస్థితులు. అలాగే ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనాలు లేదా బంగారము, స్థలము, పొలము ఇటువంటివి, ఇటు స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలి అన్నా, వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా, అటు ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు కొనుగోలు చేయాలన్నా ఈ వారం అవకాశాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సింహరాశి వారికి అనుకూలత కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా పంచమం, అటు బుద్ధి ప్రచోదనం చేసేటువంటి స్థానాల్లో శుక్రగ్రహం కానీ బుధగ్రహం కానీ సంచారం చేస్తూ ఉండడం వల్ల తేలికపాటి విషయాల గురించి అసలు పట్టించుకోరు. కఠినమైనటువంటి విషయాలను సైతం తేలిగ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఆగి ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాల మీద నిలబడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అటు కాలం కూడా కలిసి వస్తుంది, అదృష్టం కూడా తోడై ఉంటుంది. కాబట్టి ఈ తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అడ్డంకులు రాకుండా ఈ గ్రహస్థితి కాపాడుతూ ఉంటుంది. అంతేకాక చాలా కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం, చాలా కాలంగా ఉన్నటువంటి రుణబాధల నుండి బయటపడడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగం చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, లేదా అసలు ఈ ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. అటు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగము, అలాగే వ్యాపారము కూడా ఈ వారం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సప్తమంలో శని, అష్టమంలో రాహువు ఈ రెండు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలనలో పెట్టుకొని ఈ దాంపత్య జీవనంలోనూ లేదా జీవిత భాగస్వామితో మాత్రం చిన్నపాటి సమస్యలు, విభేదాలు రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి సమయం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చక్కటి ఆరోగ్యాన్ని, కుటుంబ పరిస్థితిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఇంట్లో మంచి శుభకార్యక్రమాలు జరగడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, అలాగే గోవుని ప్రత్యేకించి, ఎందుకంటే అష్టమ రాహుకి సంబంధించినటువంటి అధిదేవత ప్రత్యదేవతల్లో గోవు ఉంటారు కాబట్టి గోభ్యే నమః. ఈ గోవుకి ప్రత్యేకించి మినప్పప్పు అంటే మినుములు నానబోసి పెడుతూ ఉండడం, ఇటువంటివి చేసినా కూడా ఈ రాహు యొక్క పీడ తగ్గి ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.